కేసు గ్రావిటీని బట్టి పర్మిషన్స్ ఇచ్చేటువంటి అధికారం. రేవంత్ 10 ఏళ్ళుగా వాళ్ళ అధికారంలో ఉన్నారు. 7-8 ఏళ్ల పాటు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు. వాళ్ళు కొందరు జైలు రెడీ అయిందని కూడా జైలు కూడా చూసి వచ్చారు కొందరు పోయి, కొంతమంది అత్యుత్సాహంతో. మొత్తం వ్యవస్థలన్నీ మా చేతిలోనే ఉన్నాయి, ఇక మేము కేసీఆర్ ఇక రేపు పోతాడు జైలుకు, మా పోతాడు అని ట్రైలర్ సినిమా చెప్పినట్టు రోజు చెప్పి 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 ప్రజలలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎంత చురుకైందో మనం చూసినాం. రెండవది కూడా నేను ప్రేమేందర్ రెడ్డి గారికి చెప్తున్నా, 80,000 కోట్ల రూపాయలు ఇవాళ అప్పులు ఏవైతే ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఉన్నాయో, మొన్న అసెంబ్లీలో కేటీఆర్ గారు చెప్పింది, ఈ 80,000 కోట్లలో 23,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే 2014లో మేము అధికారం ఎందుకు చెప్పలే, ఇన్ని రోజుల నుంచి ఆ మాట ఎందుకు చెప్పలే? ప్రేమేందర్ గారు ₹1 మేము తీసుకున్నా, ₹1 ఖర్చు పెట్టుకున్నా మీ సెంట్రల్ సర్వర్లు ఉంటది, ఇట్లా చెప్పుడు కాదు. నేను ఇది ఒక్కటి చెప్పి వీరయ్య గారు మాట్లాడమండి. 80,000 కోట్లలో 23,000 కోట్ల వరకు అప్పటి వరకు అప్పు ఉంది, మిగతా 60,000 కోట్లు చేసినటువంటి మాట నిజం. ఇందులో 26,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి యాదాద్రి అసెట్స్ క్రియేట్ చేయడం కానీ, 42,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్కు ఇచ్చేటువంటి పని కానీ, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్ స్టేషన్లు కావచ్చు, లేకుంటే లైన్లు కావచ్చు, గ్రిడ్ సంబంధించినటువంటి కావచ్చు, లేకుంటే అనేక నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వడానికి అలా అసెట్స్ క్రియేట్ చేసినాం. 18,000 అసెట్స్ క్రియేట్ అయినాయి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇవి బురద చల్లేటువంటి ప్రయత్నం చేయకుండా డెఫినెట్ గా డిపార్ట్మెంట్ల వారిగా సమీక్ష చేద్దాం. ఏమైనా చేయండి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది. ఇద్దరు ఆ శ్వేతపత్రాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు సరైనటువంటి సమాచారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. వీరయ్య గారు వారి నుంచి వచ్చి మీకు ఇస్తాను. వీరయ్య గారు, అంటే నిజంగా కూడా బీఆర్ఎస్, కేసీఆర్ ఈ 10 ఏళ్ల పాలనలో ఇంత అవినీతి జరిగితే బీజేపీ చూస్తూ ఊరుకోలేదు కదా. మోడీ స్వయంగా జైల్లో వేస్తామన్నారు, అమిత్ షా వచ్చి ఏటీఎం అన్నారు, నడ్డా వచ్చారు, రకరకాల ప్రచారాలు చేశారు, అయినా బీఆర్ఎస్ని ఏం చేయలేకపోయింది కదా. అంటే అవినీతి లేదన్నట్టు మనం అనుకోవచ్చా? అవినీతి ఏమీ లేదు అని చెప్పేసి ఎవరూ చెప్పలేరు. అధికార పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు మా పార్టీలో, మా ప్రభుత్వంలో అవినీతి ఉన్నది అని సహజంగా చెప్పజాలరు. కానీ ఇంత జరుగుతూ ఉంటే, మన కళ్ళ ముందు మేడిగడ్డ కుంగిపోతుంటే, మన కళ్ళ ముందు కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం 30,000 కోట్ల నుంచి 1,20,000 కోట్లకు పెంచుతుంటే, అందులో ఎక్కడ ఇన్ఫ్లేషన్ లేదని, అవినీతి జరగలేదని ఎట్లా చెప్పగలుగుతారు? అందుకని ఎవరూ అవినీతి లేదని చెప్పలేరు. కానీ కాదండి, అంటే మిగతా రాష్ట్రాల్లో ఈడీ, మిగతా రాష్ట్రాల్లో సిబిఐ, మిగతా రాష్ట్రాల్లో ఐటీ ఇన్ని దాడులు జరిగితే, ప్రభుత్వం మీద ఇంత జరిగితే మరి చూస్తూ ఏం చేయలేకపోయింది కదా బీజేపీ. క్లీన్ చిట్ అన్నదే కదా. అదే ఒక ఇప్పుడు ఎవరికి అర్థం కానిటువంటి ఒక మాయలాగా ఉంది అది. కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, కేసు ఉంది, ఇక జైల్లోకి అన్నారు. మరి ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ వాళ్ళు జైలుకు పంపలేదు. అంటే వాళ్ళు అవకాశం కోసం ఏదో పెట్టుకొని రాజకీయంగా వాడడమే తప్ప నిజంగా కేసు అంత బలమైంది కాకవలన్నా పోవాలి, లేదా వాళ్ళ మధ్య అప్పటి లాలూచి కుస్తీ అయినా కారణం కావాలి. రెండోది, కవిత మీద కూడా చాలా సీరియస్ కేసు, ఇక అయిపోయింది, సిసోడియాను లోపలేసినాం, నెక్స్ట్ కవితనే అన్నారు. కానీ సిసోడియాను మన కళ్ళ ముందు లోపలేసిన వాళ్ళు కవితను వేయలేకపోయారు. అంటే కేసు చాలా బలహీనమైనది అయ్యి ఉండాలి. ఏదో రాజకీయ అవసరాల కోసం దాన్ని అట్లా పెట్టుకొని ఉపయోగిస్తూ ఉండాలి. ఇలాంటివి కేంద్రానికి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అవినీతి మొత్తం వెలికి ఎందుకు తీయలేదు అన్నప్పుడు అట్లా తీసే అవకాశం మొన్న రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అనుమతిని నిరాకరించేంత వరకు ఉండింది. మరి ఎందుకు ఆ పని చేయలేదు అనేది బీజేపీ కేంద్ర నాయకత్వం చెప్పాలి, మోడీ చెప్పాలి. వాళ్ళు చేయలేదు.
చేయకుండా ఢిల్లీలో కూర్చొని 6 నెలలకోసారి కేసీఆర్ గారు ఆడికి వెళ్ళడం, షాలువా కప్పటం, గంట సేపు 45 నిమిషాలు ఇద్దరు వ్యక్తిగతంగా పర్సన్ టు పర్సన్ మాట్లాడుకోవడం. ఏం మాట్లాడుకున్నారో ప్రధానమంత్రి చెప్పలేదు, కేసీఆర్ గారు చెప్పలేదు మనకు. ఇలాంటివేవో లాలూచి కుస్తీలు ఏమన్నా ఉన్నాయా అనే అనుమానం ప్రజలకు ఉంది. ఇది ఒక భాగం. ఇక ఇప్పుడు సిబిఐకి ఎందుకు ఇవ్వకూడదు అని అంటే లేట్గా అర్థమైంది కేసీఆర్ గారికి. బీజేపీని నమ్ముకుంటే ఎంత ప్రమాదం, ఇతర రాష్ట్రాల అనుభవాలు చూసింది. ఆఖరికి తన చాప కిందికి నీళ్లు వచ్చిన తర్వాత కానీ కేసీఆర్ గారికి అర్థం కాలేదు. అందుకని ఖచ్చితంగా సిబిఐకి ఎప్పుడైనా వచ్చి ఏ విచారణైనా చేయొచ్చు అనేటువంటి అనుమతిని నిరాకరించారు. ఎందుకంటే మొత్తం భారతీయ సమాజం అంతా ఒక కుటుంబంగా ఉంటే, కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థలు అన్ని మన కుటుంబంలో భాగం అనుకుంటే దేశాన్ని బాగా నడిపిస్తారు అని జాతీయోద్యమ నేతలు, రాజ్యాంగ నిర్మాతలు పాపం కలలుగా అన్నారు. కానీ ఇందిరాగాంధీ వచ్చి దాన్ని తూట్లు పొడుస్తుందని, రాహుల్ గారు మోడీ గారు వచ్చి ఏకుమేకై కూర్చొని అసలు ఏ రాజ్యాంగ నిబంధనను ఖాతరు చేయకుండా ఉంటారని పాపం వాళ్ళు అప్పుడు ఊహించలేదు. ఒక్క నిమిషం. కేంద్రం తన అధికారాన్ని సర్వాధికారంగా భావించి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కేంద్ర స్వతంత్ర సంస్థలను తన చేతుల్లో ఆయుధాలుగా వాడుకునేటువంటి దుస్థితి వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా జాగ్రత్త పడక తప్పని పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత ఉంది. లోతుగా పరిశీలించాలి, విచారణ జరపాలి, తప్పులు బయట పెట్టాలి. కడక మృత్యుంజయ్ గారు, మాజీ శాసనసభ్యులు, సీనియర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. మృత్యుంజయ్ గారు, రేపు అసెంబ్లీ వేదికగా ఆర్థిక శాఖ మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. రేపటి నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటున్నారు. అంటే ఏం చేస్తారు? 10 ఏళ్ళుగా ఓపెన్గా కనబడుతుంది కదా, శ్వేతపత్రం చిట్టా కనబడుతుంది, కాగ్ రిపోర్ట్లు కనబడుతున్నాయి, ఆడిట్ రిపోర్ట్లు కనబడుతున్నాయి. 10 ఏళ్ళుగా చాలా ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల సందర్భంగా చాలా వైట్ పేపర్ ఇస్తున్నారు. ఇప్పుడు ఉన్న పలంగా మీరు పట్టుమని 10-15 రోజులు కాలేదు, మీకు ఏం తెలుసని మీరు శ్వేతపత్రాలు విడుదల చేస్తారు? ఏం తీశారు, ఏం ఆరా తీశారు, మీ దగ్గర లెక్కలేంటి, అంకెలేంటి? శ్వేతపత్రాలు కాదు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఎస్, దేని మీద? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆన్ ది ఫైనాన్స్, ప్రత్యేకంగా నీటిపారుదల, ఫైనాన్స్, తర్వాత విద్యుత్ శక్తి రంగాల మీద ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. దానికి ఇవాళ హరీష్ రావు గారు కూడా ఒక కౌంటర్ మాట్లాడింది. ఏం మాట్లాడిందంటే, మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన మాట్లాడారు. మీరు గత 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి వ్యవహారాలను తెలంగాణ ప్రజలకు చూపించడానికి అసెంబ్లీ వేదికగా చేస్తున్నటువంటి ప్రయత్నమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్. దాంట్లోపల అందరూ శాసనసభ్యులు ఉన్నారు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం లోపల ప్రాతినిధ్యం వహించినటువంటి పార్టీ కూడా ఉన్నది. అవన్నీ చూసిన తర్వాత దాంట్లో ఇప్పుడు అదేదో ఇవాళ సిద్ధరామయ్య గారి దాని మీద ఈ ట్వీట్ మాది కాదు అని అంటే కూడా నువ్వే ట్వీట్ చేసినవాట అని చెప్పి మాట్లాడినట్టు అంత తొందరపడి కాదు. ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇన్ అసెంబ్లీ అంటే ఇట్స్ ఎ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఏం తెలుసని కాదు, నిన్న ఇవాళ ఎవ్రీ ఇయర్ కాగ్ రిపోర్ట్ ఇస్తుంది కదా, ఎవ్రీ ఆడిట్ రిపోర్ట్స్ ప్రభుత్వం ఇస్తుంది కదా, దాన్ని కూడా మభ్యపెట్టినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి ఇవాళ. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మిత్రులు నాకంటే ముందు అందరూ ఇక్కడ ఉన్నటువంటి మన దేవి ప్రసాద్ గారు, తర్వాత ప్రేమేందర్ రెడ్డి గారికి, తర్వాత పెద్దలు వీరయ్య గారికి అందరికీ నమస్కారాలు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు విద్యుత్ శక్తి రంగానికి సంబంధించి అక్కడ జరిగినటువంటి వ్యవస్థ, ఇప్పుడు మేము మొత్తం ఉచిత విద్యుత్తు ఇస్తామనే దాని పేరు